ప్రకాశం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఒక ఇన్ఛార్జ్ ను మారుస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జిల్లా వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే సహా ఒక ఇన్ఛార్జ్ కూడా వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించినట్టయింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యులకు ఈ దఫా టికెట్ లేనట్టేనని ఆ పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్టయింది. వీరితో పాటు జిల్లాలో మరొక 4-5 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు హిట్ లిస్ట్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఇన్ఛార్జీల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపి ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ. ఇక ఆ నియోజకవర్గంలో గత 2 పర్యాయాల నుంచి వైసీపీకి గెలుపు అందరి ద్రాక్షలా మారిపోయింది. 2019 ఎన్నికల్లో కొండెపిలో పోటీ చేసి ఓడిపోయిన మాదాసి వెంకయ్య గత ఏడాది వరకు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గంలో పార్టీ 2 గ్రూపులుగా మారిపోవడం, వారిని సమన్వయపరచడంలో ఆయన విఫలమవుతూ ఉండడంతో 2019 ఎన్నికల ముందు వరకు కూడా కొండెపి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబుకు మరోసారి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వర్గ విభేదాలు స్థాయి చూస్తే మరొక లెవెల్కి వెళ్లిపోయాయని చెబుతున్నారు. ఇన్ఛార్జ్ అశోక్ బాబు స్వయంగా తన వర్గీయులను తీసుకుని ప్రత్యర్థుల ఇళ్ల మీదకు వెళ్లి దాడులకు పాల్పడే వరకు కూడా పరిస్థితి వెళ్లింది. దీంతో అప్పటి ఇన్ఛార్జ్ అశోక్ బాబును మార్చేయాలంటూ కొండెపి వైసీపీ నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు వెళ్లి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపథ్యంలో కొండెపిలో గెలవాలంటే ఇరు వర్గాలను సమన్వయం చేసుకుని పార్టీని గాడిలో పెట్టే నేతైతేనే విజయం సాధించవచ్చన్న అంచనాకు వైసీపీ అధిష్టానం వచ్చేసింది.